డైరెక్ట్గా పాయింట్ మాట్లాడేసుకుందాం. ఇంజన్కి ఫ్యూయల్ కట్ ఆఫ్ అంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ రన్ టు కట్ ఆఫ్. ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీని మీద రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల థియరీస్ అన్ని బయటకు వస్తున్నాయి ప్రస్తుతానికి. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ తర్వాత ఇంకా మెయిన్ రిపోర్ట్ రావడానికి అట్లీస్ట్ ఒక 6 నెలలు అయితే పడుతుంది. అసలు ఈ ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఏంటి, అది ఎందుకు కట్ ఆఫ్ చేస్తారు, అలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్లన్నీ మనం మాట్లాడుకుందాం. మనం కొంచెం క్లారిటీగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో అవైలబుల్ ఉన్న విషయాలే, ఎందుకంటే మనం ఏది స్పెక్యులేట్ చేయలేం. ఏవియేషన్ ఇంజనీర్స్ ఉన్నారు, ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, రకరకాల కంట్రీల నుంచి అందరూ వచ్చి ఆ ఎయిర్ ఇండియా క్రాష్ మీద చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఒక్కొక్కసారి ఎలా చేస్తూ ఉంటారంటే, ప్రీవియస్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా జరిగినాయా, ప్రీవియస్ క్రాష్లు ఇలాంటివి ఏమైనా జరిగినాయా. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో అనుకుంటా గ్యాట్విక్ నుంచి ఒక ఎయిర్లైన్ ఎగ్జాక్ట్లీ సేమ్ A321 ఎయిర్ బస్ డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ వలన క్రాష్ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్స్ ని దగ్గరగా సిమిలర్ గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ తీసుకుని వీళ్ళు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు అంటే, ఆ థియరీస్ అన్ని, పాసిబుల్ థియరీస్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు సిమ్యులేటర్ లో అప్లై చేస్తారు. ఆ సిమ్యులేటర్ లో అప్లై చేయడం వల్ల ఫ్లైట్ ల్యాండ్ అవుతుందా, క్రాష్ అవుతుందా అనేది తెలుసుకుంటారు అనమాట. అయితే ఇవాళ మనం అసలు ఫ్యూయల్ ఇంజిన్ కి ఎలా వెళ్తుంది, అది ఎలా కట్ ఆఫ్ చేస్తారు, సో దానికి ఏమైనా అడ్వైజరీలు ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. అలాగే దీనికి కొంత థియరీ ఏంటంటే, ఎక్స్పర్ట్ థియరీ తోడయ్యేది ఏంటంటే, పైలట్ డెలిబరేట్ కూడా ఇది చేయొచ్చు, డెలిబరేట్ గా సూసైడల్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వలన ఇలాంటి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు అని. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఒక దగ్గర 5-6 ఎక్స్పీరియన్సెస్ ఇంతకు ముందు జరిగిన ఉన్నాయి. సో వాటిలో కొన్ని నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పైలట్ కో పైలట్ని అడిగాడా, కో పైలట్ పైలట్ని అడిగాడా అనేది కొంత క్లారిటీ అయితే లేదు. చాలా మంది చెప్పడం ఏంటంటే పైలట్ కో పైలట్ని అడిగానని చెప్తున్నారు. బట్ కొన్ని రిపోర్ట్స్ లో మాత్రం ఏంటంటే ఎవరిని అడిగారు అనేది క్లారిటీగా చెప్పట్లేదు. కానీ ట్రాన్సిషన్ ఫ్రమ్ రన్ టు కట్ ఆఫ్ వన్ ఆఫ్టర్ ది అదర్, ఫస్ట్ ఇంజన్ తర్వాత ఇమ్మీడియట్లీ సెకండ్ ఇంజన్, ఇది జరిగింది. దీనివల్ల ఇంజన్ కి ఫ్యూయల్ అనేది అందలేదు. ఫ్యూయల్ అందకపోతే ఆటోమేటిక్ గా థ్రస్ట్ అనేది ఉండదు. థ్రస్ట్ లేకపోవడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎయిర్ బార్న్ అవ్వదు, అంటే గాల్లోకి ఎగరలేదన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లైట్ ఖచ్చితంగా పడిపోతుంది. ఎందుకు అంటే ఎయిర్ బార్న్ అవ్వటానికి గల థ్రస్ట్ ఉండదు. నెక్స్ట్ ర్యాట్ అనేది డిప్లాయ్ అయింది. ఆ వీడియోలో అందరూ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చూసింది ఏంటంటే ర్యాట్ డిప్లాయ్ అయింది. ర్యాట్ ఎప్పుడు డిప్లాయ్ అవుతుంది అంటే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇంజిన్ కి గనక ఒకవేళ పవర్ అందకపోయినా, అంటే ఇంజిన్ ద్వారా వచ్చేటువంటి ఎలక్ట్రికల్ పవర్ ఏదైనా ఫెయిల్యూర్ అయినా, అంటే ఇంజిన్స్ రన్ అవుతూ ఉంటాయి బట్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ ఏమైనా జరిగింది అంటే మనకి డాష్ బోర్డ్ ఆపరేషన్స్ ఇవన్నీ కష్టం అవుతాయి. కాబట్టి ఏంటంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేటువంటిది ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. అదేంటంటే ఇప్పుడు మనము ఇవి చూస్తూ ఉంటాం కదా, విండ్ మిల్స్ అంటారు కదా, విండ్ తోటి ఏదైతే ఉంటుందో ఆ మోటార్ తిరిగి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది అనమాట. జనరల్ గా ఇది జనరేట్ చేసేటువంటి పవర్ ఒక్కొక్కసారి ఏమన్నా ఇంజిన్ ఫెయిల్యూర్స్ కానీ అలాంటివి అయినప్పుడు ఈ ర్యాట్ ని డిప్లాయ్ చేస్తారు. దీన్ని డిప్లాయ్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీగా ల్యాండ్ అవ్వటానికి సరిపోను పవర్ ని అది అందిస్తుంది అనమాట. కానీ ఈ ఎయిర్ ఇండియా 171లో జరిగింది ఏంటంటే, ఇమ్మీడియట్లీ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఆ ర్యాట్ అనేది డిప్లాయ్ అయింది. కానీ ఆ ర్యాట్ డిప్లాయ్ అయిన తర్వాత ఆ ర్యాట్ అందించేటువంటి పవర్ ఏదైతే ఉందో అది ఎయిర్ క్రాఫ్ట్ ఎగరటానికైతే సరిపోదు అని ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అసలు కదేంటి అంటే ఫ్యూయల్ కట్ ఆఫ్. ఫ్యూయల్ ఎందుకు కట్ ఆఫ్ అయింది, ఎవరు కట్ ఆఫ్ చేశారు, అక్కడ ఒక అడ్వైజరీ అనేది 2018లో ఈ FAA వాళ్ళు ఇష్యూ చేశారనమాట. FAA అనేది అమెరికాలో ఉండేటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్, సివిల్ ఏవియేషన్ కి సంబంధించిన అడ్వైజరీలు, అన్ని ఇన్స్పెక్షన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు 2018లో ఒక అడ్వైజరీ ఇచ్చారు. ఏంటి అంటే ఫ్యూయల్ స్విచ్ ఏదైతే ఉంటుందో దానిపైన ఒక మెకానికల్ లాక్ అనేది ఉంటుంది. ఆ మెకానికల్ లాక్ ఒక్కొక్కసారి డిస్ఎంగేజ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఒకవేళ చేంజ్ చేసుకుంటాను అంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండరీ అన్నటువంటి అడ్వైజరీ ఇచ్చారని చెప్పేసి స్పెక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. అయితే దాన్ని ఎవరు తర్వాత మార్చలేదు అని కనుక చూసుకుంటే ఎయిర్ ఇండియా 171 అయితే మాత్రం స్విచ్ని అయితే మార్చలేదు. సో అది అలాగే ఉంది. ఒకవేళ ఈ స్విచ్ కనుక ఫ్యూయల్ స్విచ్ కనుక ఆపాలి అంటే దానికి ఒక మెకానికల్ లివర్ అనేది ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే ఈ స్విచ్ ఆపే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి 3 రకాల థియరీస్ ఉన్నాయి.
ఒకటి డెలిబరేట్ అటెంప్ట్, ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయడానికి డెలిబరేట్ అటెంప్ట్ అయి ఉండొచ్చు, లేదా మెకానికల్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, లేదా మాల్ ఫంక్షన్ అనేది అయి ఉండొచ్చు. ఈ 3 థియరీలో ఏ థియరీ కరెక్ట్ అనేది ఇంకా అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఒక 6 months to 1 year డెఫినెట్గా పట్టే అవకాశం అయితే ఉంది. అంత సింపుల్గా తేలేటువంటి విషయం కాదనమాట. డెలిబరేట్ అటెంప్ట్ కనుక తీసుకుంటే ఇది ఒకవేళ ఒక్కొక్కసారి పైలట్ మెంటల్ కండిషన్ని బట్టి, ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మీడియాలో ఇది కూడా సర్క్యులేట్ అవుతుంది, పైలట్కి ఓల్డర్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది అన్న స్పెక్యులేషన్ కూడా వచ్చింది. బట్ అది ఏంటి ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తెలియదు కాబట్టి మనం డిస్కస్ చేయలేము. బట్ ఒకవేళ డెలిబరేట్ అనే అటెంప్ట్ అనేది ఏంటి అంటే, మాన్యువల్గా ఫ్యూయల్ని కట్ ఆఫ్ చేస్తే ఇంజిన్కి ఫ్యూయల్ అనేది వెళ్ళదు, ఆటోమేటిక్గా ఫ్లైట్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, మన బైకులు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు కొన్ని బైకులకు రావట్లేదు కానీ ఒకప్పుడు బైక్లు ఎలా ఉండేవి అంటే పెట్రోల్ అనేది ఉండేదన్నమాట. సో ఆఫ్, రిజర్వ్డ్, తర్వాత ఆన్, ఈ 3 ఉంటాయి బైక్లో. నేను జనరల్గా మా ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకుంటుండేవాడిని. వాడికి ఒక అలవాటు ఉంది, ఏంటి అంటే ఎప్పుడైతే వాడు ఇమీడియట్గా ఇంటికి వస్తాడో ఆ పెట్రోల్ని ఆఫ్లో పెడతాడు. అంటే ఏంటి అంటే వాడు పెట్రోల్ సేవ్ చేయడానికి, వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఆఫ్లో పెడతాడు. నేను 1-2 సార్లు వాడి దగ్గర బండి తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం అనమాట, యాక్చువల్గా నాకు ఇలాంటి అలవాటు లేదు, ఆఫ్లో ఆన్లో పెట్టే అలవాటు. కాబట్టి బండి తీసుకొని కొంచెం దూరం వెళ్ళగానే ఆగిపోయింది. కొట్టి ఇంజిన్ మెకానిక్ దగ్గరికి వెళ్తే టక్కని చూస్తే అదేంటంటే పెట్రోల్ ఆఫ్లో ఉంది. దాన్ని మళ్ళీ నేను ఆన్లో పెట్టాను, బండి స్టార్ట్ అయింది, వెళ్ళిపోయాం. సో ఎగ్జాక్ట్లీ సేమ్ థియరీ అప్లైస్ టు ఫ్లైట్ యాజ్ వెల్. ఆ ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని కట్ ఆఫ్ చేస్తే ఇంజిన్స్ 2 ఆగిపోతాయి. అసలు ఎందుకు కట్ ఆఫ్ చేస్తారు, చేయాల్సిన అవసరం ఏమొస్తుంది అంటే, ఒక్కొక్కసారి ఏంటంటే ఎయిర్లో ఉన్నప్పుడు ఇంజన్లు పేలిపోయే ఛాన్స్ ఉంది, బర్డ్ హిట్ అయ్యి ఒక్కొక్కసారి ఇంజన్లు పేలిపోయే ఛాన్స్ ఉంది. అలా ఇంజిన్ కనుక ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏదైనా ఫైర్ వచ్చినా, లేకపోతే మాల్ ఫంక్షన్ జరిగినా, ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉన్నా, ఇలాంటి టైంలో ఏంటంటే ఫ్యూయల్ కట్ ఆఫ్ చేస్తారు. ఫ్యూయల్ కట్ ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా డిజాస్టర్ జరిగి పెద్ద సీరియస్గా అవ్వకుండా ఫ్యూయల్ కట్ ఆఫ్ చేసేసి ఒక ఇంజిన్ ఫ్యూయల్ కట్ ఆఫ్ చేసి ఇంకో ఇంజిన్తో నడిపేయటం. ఒకవేళ 2 ఇంజిన్లకి కనుక ప్రాబ్లం ఉంటే 2 ఇంజిన్లకి ఫ్యూయల్ కట్ ఆఫ్ చేసి సేఫ్టీగా ఎయిర్ క్రాఫ్ట్ని గ్లైడ్ చేస్తూ ల్యాండ్ చేస్తారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక పైలట్ డెసిషన్ తీసుకొని ఆ మెకానికల్ లాక్ ఓపెన్ చేసి ఆ ఫ్యూయల్ అనేది కట్ ఆఫ్ చేస్తాడనమాట. సో ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి, సేఫ్టీ ల్యాండ్ కూడా జరిగింది. సో ఇప్పుడు మనం థియరీ నెంబర్ 1 కనుక చూసుకుంటే 2015లో ఎయిర్బస్ A320 బార్సిలోనా నుంచి ఫ్లై అవుతుంది. అలాంటి టైంలో పైలట్ జనరల్గా వాష్రూమ్ కనో దేనికనో బయటికి వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళినప్పుడు కో పైలట్ యాక్చువల్గా కాక్పిట్ లాక్ చేశాడు. అంటే పైలట్ లోపలికి ఎంటర్ కానికుండా లాక్ చేసి ఏం చేశాడంటే ఫ్లైట్ని డిసెంట్ చేసి డైరెక్ట్గా ఫ్రెంచ్ ఆల్ప్స్ అంటే కొండలకి తీసుకుపోయి గుద్దేశాడు అనమాట. డెలిబరేట్ సూసైడ్ అటెంప్ట్ అంటారు అన్నమాట. ఇది 2015లో జరిగినటువంటి, ఇది చాలా పెద్ద సీరియస్ డిస్కషన్ జరిగింది. దీంట్లో 200 మంది పైగా ప్రయాణికులు ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇదేంటంటే పైలట్కి మెంటల్ కండిషన్ ఉంది కాబట్టి ఇలాంటి పని చేశాడు అని చెప్పేసి తర్వాత రిపోర్ట్లో డెలిబరేట్ అటెంప్ట్ అని చెప్పేసి వచ్చింది అనమాట. బట్ 2013లో ఎంబ్రేజర్ E130 అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్, దీంట్లో కూడా సిమిలర్గా ఇదే ఇన్సిడెంట్ జరిగింది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కో పైలట్ ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో పైలట్ అప్పుడు దాన్ని మన కాక్పిట్ని లాక్ చేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్లి క్రాష్ చేశాడు అనమాట. ఈ ప్రమాదంలో దగ్గర 33 మంది ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. నెక్స్ట్ 1999లో బోయింగ్ 767 అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఫస్ట్ ఆఫీసర్ వచ్చేసి ఆటో పైలట్ని ఆఫ్ చేసి డైరెక్ట్గా తీసుకెళ్లి అట్లాంటిక్ ఓషన్లో క్రాష్ చేశాడు అనమాట. సో దాంట్లో ఉన్నటువంటి వాయిస్ రికార్డర్లు తర్వాత ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది కూడా ఒక డెలిబరేట్ క్రాష్. దీంట్లో దగ్గర 217 మంది చనిపోయారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జనరల్గా ఒక 7-8 అయితే జరిగాయి. బట్ వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నమాట. సో బేసిక్గా ఎందుకు ఇలా చేస్తారు అంటే పైలట్స్కి మెంటల్ కండిషన్స్ అనేవి ఉండొచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్లో లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో గొడవ పడ్డమో లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా కొంత స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇదే థియరీ అని అయితే 100% ఎవరు స్పెక్యులేట్ చేయలేరు. ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు ఏది కరెక్ట్ ఏది కాదు అనేది జస్ట్ కేవలం ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఓ రకంగా చూసుకుంటే MH370 ఇప్పటి వరకు దాని జాడ అనేది దొరకలేదు. దగ్గర 10 సంవత్సరాల పైన అవుతుంది. ఫ్యామిలీస్ అంతా ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు అది ఏమైంది?
బోలెడు థియరీలు ఉంటూ ఉంటాయి. కొంతమంది చెప్తారు అది బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయింది, డిఫరెంట్ టైమ్ జోన్లోకి వెళ్ళిపోయింది అని. బ్లాక్ హోల్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లోకి వెళ్తే కనుక వేరే టైమ్ జోన్లోకి వెళ్తారని ఒక థియరీ ఉంటుంది, అలా జరిగిండొచ్చు అంటారు. కొంతమంది ఎక్కడో సేఫ్టీగా ల్యాండ్ అయ్యి ఉండొచ్చు అంటారు. కొంతమంది వేరే గ్రహానికి వెళ్ళిపోయింది అంటారు. ఇంకొంతమంది వాటర్లో కూలిపోయి ఉండొచ్చు అంటారు. బట్ ఏది జరిగినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంటుంది. ఎందుకంటే బ్లాక్ బాక్స్ అనేటువంటిది దగ్గర దగ్గర 30 రోజులు, అంటే ఒకవేళ వాటర్లో ఫ్లైట్ క్రాష్ అయినా కూడా 30 days వరకు దానికి ఉన్న బ్యాటరీ పవర్ తోటి అది సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో దాంట్లో మొత్తం ఫ్లైట్కి సంబంధించిన డేటా అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఫ్లైట్ క్రాష్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే బ్లాక్ బాక్స్ ఫస్ట్ రికవర్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ ఏమేమైతే ఉంటాయో, అంటే ఒకటి ఫ్రంట్లో ఉంటుంది, ఒకటి బ్యాక్లో ఉంటుంది, ఇవి రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తారు. చేసి దీంట్లోంచి ఎనలైజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారనమాట. ఒక పర్టికులర్ టైంలో ఒక ఫ్లైట్ ఎలా క్రాష్ అయిపోయిందంటే డైరెక్ట్గా వచ్చి వాటర్లో పడిపోయింది. ఏంటి అంటే ఒక చిన్న సెన్సర్, ఫ్లైట్కి బయట సైడ్ ఉండేటువంటి సెన్సర్, టెంపరేచర్ సెన్సర్ ఏదైతే ఉందో అది ఫ్రోజ్ అయిపోయింది. ఒకసారి ఫ్లైట్ కొంత పైకి వెళ్ళిన తర్వాత టెంపరేచర్ మైనస్లో ఉంటుంది, ఒక్కొక్కసారి -40 ఉండొచ్చు, -50 ఉండొచ్చు. ఆ టెంపరేచర్కి దాని మీద అంతా ఐస్ ఫామ్ అయిపోయి సెన్సర్ పనిచేయక ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోయింది. ఫైనల్గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఏంటంటే ఈ సెన్సర్ పనిచేయకపోవటం వలన ఫ్లైట్ అనేది క్రాష్ అయింది అనేది. జనరల్గా చూసుకుంటే యాక్చువల్గా ఎయిర్ జర్నీ అనేది చాలా సేఫ్. మోస్ట్ ఆఫ్ ద టైంలో ఎయిర్ క్రాఫ్ట్ అనేవి జనరల్గా ఇష్యూస్ అనేవి అయితే రావు. ఈ పర్టికులర్ AI-171 గ్యాట్విక్ వెళ్ళేది కూడా ఈ ఫ్లైట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేసి ఎటువంటి ఫాల్ట్ లేదు అని చెప్పేసి ఇట్స్ రెడీ ఫర్ టేక్ ఆఫ్ అని చెప్పేసి చెప్పారనమాట. ఇప్పుడు డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అంటే డెలిబరేట్ అటెంప్టా, మెకానికల్గా జరిగిందా, లేకపోతే మాల్ ఫంక్షన్ అయిందా. సో దీనివల్ల ఏంటంటే వేరే ఎయిర్లైన్స్ ఇలాంటి డ్రీమ్ లైనర్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇది ఒకవేళ కనుక మెకానికల్ ఫెయిల్యూర్ లాంటిది కనుక జరిగితే వాళ్ళు కూడా ఏమైనా ఇప్పుడు ప్రజెంట్ ఈ అడ్వైజరీ ఏదైతే 2018లో FAA ఇచ్చిందో, మీరు ఆ మెకానికల్ స్విచ్ మార్చుకోండి, అదే ఆటోమేటిక్గా డిసెంగేజ్ అవుతుంది అప్పుడప్పుడు, అలాంటి టైంలో దాన్ని ఓపెన్ చేయడం కష్టం అవుతుందని ఆ అడ్వైజరీ ఇచ్చిందో ఆ అడ్వైజరీలని ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నారు అన్నమాట. సో ఇలాంటి జనరల్గా జరుగుతూ ఉంటాయి. బట్ మీరంతా అధైర్యపడాల్సింది ఏం లేదు. ఫ్లైట్ జర్నీ ఈజ్ ద మోస్ట్ సేఫెస్ట్ జర్నీ. చిన్న చిన్న డిజాస్టర్స్ అనేవి ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. ఎందుకు అంటే మీరు చూసుకుంటే రీసెంట్గా జర్మనీలో ఒకతను కార్ వేసుకుని అలా జనాల మీదకి వెళ్ళిపోయాడు. కెనడాలో చూసుకుంటే కార్ వేసుకుని అలా రీసెంట్గా జస్ట్ 2 months బ్యాక్ జరిగింది. ఇది చాలా మంది చనిపోయారు దాంట్లో. ఇటలీలో ఒకతను పెద్ద ట్రక్ తోటి 2 years బ్యాక్ అనుకుంటా దగ్గర ఒక 80 మందిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక ఫెస్టివల్ జరుగుతుంటే రోడ్డు మీద ఆ ట్రక్లో ఫెస్టివల్లో అలా వేసుకుని వెళ్ళిపోతే వీళ్ళంతా ఏంటంటే ఉగ్రకోణం అని కొంతమంది అంటారు. తర్వాత ఈ కెనడాలో వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే రీసెంట్గా వాళ్ళు జనరల్గా సోషల్ మీడియాలో ఉన్న న్యూస్ కనుక చూస్తే మెంటల్ కండిషన్ బాగాలేదు, అందుకనే అతను కార్ వేసుకుని జనాల మీదకి వెళ్ళిపోయాడు అని. అంటే ఏంటంటే మనకు రోడ్డు మీద జరిగింది కాబట్టి ఆబ్వియస్గా మనకు కనపడుతూ ఉంటుంది, పోలీసు వాళ్ళు వస్తారు అని షూట్ చేయడానికి ట్రై చేస్తారు, ఆపడానికి ట్రై చేస్తారు. బట్ ఇలాంటి పరిస్థితులే ఒకవేళ ఎయిర్లో గనక జరిగితే వెంటనే ఇమీడియట్గా అటెండ్ అవడానికి ఎవరు ఉండరు. ఆ ఫ్లైట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ లొకేషన్కి దగ్గరలో ఉంటుందో తెలియదు. ఒకవేళ నేను చెప్పిన ఒక ఇష్యూలో పైలట్ని కో-పైలట్ లాక్ చేసి డెలిబరేట్గా క్రాష్ చేసిన సిచ్యువేషన్స్ కనుక తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో జనరల్గా అంత ఈజీగా డీల్ చేయడం అనేది కష్టం అనమాట. ఒకప్పుడు ఒకానొక రోజుల్లో యాక్చువల్గా ఫ్రీ యాక్సెస్ ఉండేది కాక్పిట్కి, జనరల్గా దీనికి. కొన్ని ఫ్లైట్లు చాలా హైజాకులు జరిగినప్పటి నుంచి కాక్పిట్కి, ఈ మనుషులు కూర్చునేటువంటి క్యాబిన్లకి ఇది మాత్రం చాలా సీరియస్ తీసుకుని వాళ్ళు కట్ ఆఫ్ చేస్తారనమాట. అంటే పైలట్ తొందరగా ఎవరిని లోపలికి రానివ్వడు అంత ఈజీగా. ఈ హైజాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.